నమస్తే, వెల్కమ్ టు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్పెషల్ ప్రోగ్రామ్. సాధారణంగా వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటూ ఉంటారు. ఇదొక నానుడి. అయితే ఈ వివాహాలన్నీ కూడా జాతకాలు చూసే చేయాలా? అలాగే రెండవ వివాహాలకు సంబంధించి అంటే సెకండ్ మ్యారేజెస్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటరు? ఇక చాలాసార్లు వింటూ ఉంటాం, కుంభ వివాహాలు కావచ్చు, కదలి వివాహాలు కావచ్చు. వీటి సంగతి ఏంటి? ఎందుకు ఇవి జరిపించుకోవాలి? అలాగే విదేశీ సంబంధాల విషయాల్లో ముఖ్యంగా పేరెంట్స్ అటు పిల్లలు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు అందివ్వడానికి మనతో పాటు ఇవాళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. అలాగే ఆయా ప్రొఫైల్స్ కావచ్చు, ఇంకా ఆ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా మేడం? ఎస్ మ్యామ్. ప్రతి కార్యక్రమానికి మనం ఖచ్చితంగా ఒక మంచి శ్లోకంతో మొదలు పెడుతూ ఉంటాం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. శ్రీమాత్రే నమః. మేడం, ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తే వివాహాలు చాలా ఆలస్యం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? అంటే వివాహాలు ఆలస్యం కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. అంటే ఏంటంటే కనుక అవి కుజదోషమేనే కాదు, శని దోషాలు కూడా ఒక కారకత్వం అవుతున్నాయి. అదేవిధంగా ఒకవేళ రాహుకేతువుల మధ్యలో అన్ని మంచి గ్రహాలన్నీ పడిపోతే దాన్ని కాలసర్పదోషం అంటూ ఉంటాము. ఆ విధంగా కూడా వివాహాలు లేట్ అవ్వడానికి అవుతుంది. అదేవిధంగా అష్టమ కుజుడున్నా, అదేవిధంగా 1లో ఉన్నా, 2లో ఉన్నా, 4లో ఉన్నా, 7లో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా 6వ ఇంట్లో ఉంటే కుజదోషం ఉండదు. కానీ తదిమా దానిలో ఉన్నప్పుడు 12వ ఇంట్లో ఉన్నా కూడా కుజదోషం ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా చూసుకోకుండా ముందు సంబంధాలు చూసేస్తాం. కానీ అవి కొంచెం లేట్ అవుతుల్లోకి అరే ఎందుకు మన పిల్లలు బాగున్నారు కదా, పిల్లాడు బాగున్నాడు, పిల్ల బాగుంది, మంచి ప్యాకేజీలో ఉన్నారు అనే ఆలోచన వచ్చి అప్పుడు జాతకాలకు వస్తారనమాట. అందువల్ల కొంచెం జ్యోతిష్యుల్ని సంప్రదించి సంబంధాలు చూస్తే మీకు సంతోషంగా పెళ్ళి అంటే అయిపోతుంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మనం కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఓకేనండి. ఆర్యవైశ్య క్యాస్ట్ 32 సంవత్సరాల అబ్బాయి, 5-11 హైట్, బీటెక్ ఐఐటి చేశాడు, 32 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైట్, బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో 33 సంవత్సరాల అబ్బాయి, 5-11 హైటు, బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, శాఖ పట్టింపు లేదు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్లోనే 29 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు, తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళందరూ కూడా. చౌదరి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్ 32 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5-8 హైటు, బిట్స్ ఫిలాన్లో చదివాడు, బీటెక్ 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాల అమ్మాయి, 5-3 హైటు, బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్స్లోనే 28 సంవత్సరాల పాప, 5-5 హైటు, బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-2 హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 13 లక్షల ప్యాకేజీలో ఉన్న పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-3 హైటు, 22 లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి, 5-3 హైటు, బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-2 హైటు, బీటెక్ ఎంబీఏ, ఈ అమ్మాయి కూడా ఐఐటి కూడా చేసిందండి పాప, 60 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. జనరల్గా ఒక వివాహం చేసుకునేటప్పుడు ఇటు అబ్బాయి వైపు వాళ్ళు కానీ అటు అమ్మాయి వైపు వాళ్ళు కానీ ఏ విషయాలు ముఖ్యంగా గమనించి ముందుకు వెళితే బాగుంటుందంటారు? అంటేనండి, ఫస్ట్ వీళ్ళు పిల్లలు అందరూ కూడా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. చేయకుండా ఉండేవాళ్ళు అందరూ బీటెక్లే, ఇంకేం లేదు. ఫస్ట్ ఇదివరకు 10th చదువు ఉండేది మా పిల్లలప్పటికి, ఆ తర్వాత ఇంటర్, ఇప్పుడు డిగ్రీ, తర్వాత ఇప్పుడు పీజీలే, అందరూ బీటెక్లే చదువుతున్నారు. అందువల్ల చదువు గురించి చూసుకుంటున్నారు. తత్మా విషయాల్లో ఏంటంటే కనుక వారు ప్యాకేజీలు చూసుకుంటున్నారండి. హైట్లు, రంగు, రూపు అవే కాకుండా ప్యాకేజీలు చూస్తున్నారు. ఈ ప్యాకేజీలు పిల్లాడు తక్కువైతే మళ్ళీ ఈగో ప్రాబ్లం వస్తుందేమోనని కొంతమంది ఆలోచిస్తున్నారు.
కొంతమంది పర్వాలేదండి మా అమ్మాయికి ఎక్కువ ఉంటే ఏమిటి ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి కదా, వెనకాల ఆర్థిక పరిస్థితులు అద్భుతంగా ఉంటే మాకు ఓకే అండి, అమ్మాయి 50 లక్షల ప్యాకేజీలో ఉన్న 30 లక్షల వాడికి మేము ఇస్తాము, 20 లక్షల వాడికి ఇస్తాము అనేవాళ్ళు ఉన్నారు. అలా కూడా ముందుకు ఉన్నారు వస్తున్నారు. అందువల్ల ఏంటంటే వివాహాలు లేటు కాకుండా చేయాలని తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఓకే అండి. మేడం, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎక్కువగా వింటే ఆడపిల్లలే ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ముందుకు రావటం లేదు అనేది వినబడుతోంది వివాహాలకు సంబంధించి. మీరు ఏం చెప్తారు దాని మీద? అమ్మాయిలకి ఇప్పుడు చాయిస్ ఎక్కువైపోయిందండి. ఎందుకంటే కనుక ఇది కొంచెం చెప్పాలంటే కనుక ఇదివరకు పురుషులదే సామ్రాజ్యం. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రాలు వచ్చాయో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి పేరెంట్స్ తోటి చెప్పగలుగుతున్నారు ధైర్యంగా, వాళ్ళని గౌరవిస్తున్నారు తల్లిదండ్రులు. ఎస్ మ్యామ్. ముఖ్యంగా వివాహానికి ఒక పర్టికులర్ వయసు అనుకుంటారు. అయితే అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటే బెటరు, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అమ్మాయిలు కాస్త ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని కూడా చేసుకుంటున్నారు. అంటే అమ్మాయిల వయసు ఎక్కువ, అబ్బాయి వయసు తక్కువ ఉన్న వాళ్ళని కూడా చాలామందిని చూస్తున్నాం మనం. దీనికి ఏం చెప్తారు? వయస్సు అనేది వాళ్ళకి తల్లిదండ్రులు ముఖ్యంగా మనం సంబంధం పెట్టామంటే వయసు తక్కువ వాళ్ళనే పెడతాం. 2 ఏళ్ళు గ్యాప్, 3 ఏళ్ళు గ్యాప్, 1 సంవత్సరం గ్యాప్ అండి పర్వాలేదండి, ఓ 15 రోజులు చిన్నదైతే చాలండి, వారం రోజులు తేడా ఉన్నా, ఒక్కరోజు తేడా ఉన్నా ఓకే అండి అనే అబ్బాయిలు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచన ధోరణి విశాలత్వం పెరిగాయి. అయితే ఏంటంటే అమ్మాయిల్లో ఏమిటంటే కనుక ఎక్కువ గ్యాప్ మాకు వద్దు, 5 ఏళ్ళు వద్దు, 3 ఏళ్ళు వద్దు, 2 ఏళ్ళు 1 సంవత్సరం అలా 3 నుంచి చూడండి అంటున్నారు. అలాంటప్పుడు ఈ అబ్బాయిలు వాళ్ళు ఏంటంటే సంబంధం మంచిది అంటున్నారు కదా, 15 రోజులే కదా పెద్దది, పర్వాలేదండి, వాళ్ళకి అభ్యంతరం లేకపోతే మాకు ఓకే అంటున్నారు. అలా కూడా జరుగుతున్నాయి, అది కాదనడం లేదు. వారిష్టం, పేరెంట్స్ ఇష్టం, పిల్లల ఇష్టం. తప్పకుండా ప్రొఫైల్స్. రెడ్డి క్యాస్ట్లో అమ్మాయిలు 23 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు, బీటెక్, ఏ అమ్మాయి కూడా 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 80,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు, ఈఎంఐ బీటెక్ చేసి 30 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ అండి, ఆ విషయాన్ని గమనించండి. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'4" హైటు, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, బీటెక్, ఐఐటి చేసి 45 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు, ఈఎంఐ బీఎస్సీ చేసి ఈఎంఐ 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అంటే డిగ్రీల వాళ్ళు చెప్పట్లేదు అని మొన్న ఎవరో అడిగారు, అందుకని డిగ్రీ వాళ్ళు కూడా తక్కువగా వస్తున్నారు ఆడపిల్లలు, అందరూ బీటెక్ వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు, సాఫ్ట్వేరు, 120Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యూఎస్లో ఉన్నాడు, H1B ఉంది, 60 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో ఉండి పిఆర్ ఉండి 150Kలో ఉన్నాడు పిల్లాడు, ఒక 50 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు, ఎంఎస్ చేసి యూకేలో 100Kలో ఉండి 30 కోట్ల ఆస్తి ఉన్నటువంటి పిల్లాడికి అమ్మాయి కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'11" హైటు, ఎంఎస్ చేసి కెనడాలో 150Kలో ఉన్నాడు, 35 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, దుబాయ్లో పనిచేస్తున్నాడు పిల్లాడు, 73 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ప్రాపర్టీ 20 కోట్లు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'10" హైటు, ఎంఎస్, జర్మనీలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ కానీ 100K వస్తుంది, ప్రాపర్టీ కూడా ఒక 20 కోట్ల దాకా ఉంది, తగినటువంటి వరుడికి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ఈఎంఐ 26 సంవత్సరాలు, బిజినెస్ చేస్తుంది పిల్ల, 100 CR దాకా ప్రాపర్టీ ఉంటుంది, 5'5" హైటు, బిజినెస్ పీపుల్ కావాలంటున్నారు. ఆ విషయం ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్, ఐఐటి చేసి జాబ్ చేస్తున్నాడు పిల్లాడు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్, 26 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ అందరూ కూడా. ముదిరాజు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి వధువు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, 80,000 జీతంలో ఉన్న పిల్లాడికి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్,
20 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాల 6 అడుగుల హైటు 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ 31 సంవత్సరం 5'8" హైటు 26 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిలకి కూడా చెప్పుకుందాము. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ 35 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 23 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 7 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు MBA ఈఎంఐ హెచ్ఆర్గా పనిచేస్తుంది 20 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు BBA చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల 6 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేసే కోడలు కావాలనుకున్న వాళ్ళు వెలమా క్యాస్ట్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప సాఫ్ట్వేరు తగినటువంటి వరుడు కావాలి. శెట్టి బలిజా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు MBA 8 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. శెట్టి బలిజా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. ఈ విధంగా వధూవరులు హిందువులైతే చాలు అన్ని వర్ణాల వాళ్ళు వస్తున్నారు. ఆ విధంగా మీరు ఎవరికైనా సరే సంబంధం కావాలంటే వెంటనే నా పక్కన ఉన్న నెంబర్లకి కాల్ చేయొచ్చు, ప్రొఫైల్స్ పంపించవచ్చు. డైరెక్ట్గా మాట్లాడలేకపోయినా ఆ విధంగా చేయడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. ఎస్ మ్యామ్, డెఫినెట్లీ. అలాగే మేడం చెప్పినట్టుగా డైరెక్ట్గా అక్కడ కనిపిస్తున్న ఆ నెంబర్లు 9154690099 నెంబర్ లేదా 9866044439 అనేటువంటి ఆ నెంబర్లకి సంబంధించి మీరు డైరెక్ట్గా మాట్లాడలేకపోయినా మేడంతో కానీ వాళ్ళ అఫీషియల్స్తో కానీ మీరు మీ ప్రొఫైల్స్ అన్నీ కూడా దానికి పంపించవచ్చు. అంతేకాదు మరొక ముఖ్యమైన విషయం కూడా మీరు తెలుసుకోవాలి. జాతకాలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, అండ్ మోరోవర్ జాతక చక్రాలు, అలాగే పొంతనలకు కావచ్చు, వీటన్నింటికీ కూడా అంటే కేవలం మ్యారేజ్ బ్యూరో నిర్వహించడమే కాకుండా వాటన్నింటికీ సంబంధించి కూడా మేడం చాలా క్లియర్ కట్గా చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తూ చాలా చక్కగా జాతకాలు పరిహారాలు కూడా చూపిస్తూ ఉంటారు. అది కూడా మీరు మేడం దగ్గర నుంచి ఆ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. మేడం ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ జాతకాలు చూసి మ్యాక్సిమం పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, అయినా సరే చాలా పెళ్ళిళ్ళు విఫలం అవుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే ఏం లేదండి, కొంచెం ఇంచుమించు కొంతమంది ఏం చేస్తారంటే కనుక పుట్టినప్పుడు తేదీ లేకపోతే స్కూల్లో ఒక డేట్ అనుకుని వేసేస్తారు కదా, ఆ డేట్ చెప్పడం వల్ల కూడా ఈ జాతక చక్రాలు కరెక్ట్గా ఉన్నాయనుకుని వీళ్ళు ముందుకెళ్ళిపోయి ఆ తర్వాత అయ్యో మనం అప్పుడు జాతకం చేసినప్పుడు అండి స్కూల్ డేట్ ఇచ్చేసామండి అంటారు. మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా కొంతమంది మర్చిపోయి స్కూల్లో సర్టిఫికేట్లో ఉన్న డేట్లు తర్వాత ఆధార్ కార్డులో ఉన్న డేట్లు ఇచ్చేస్తూ ఉంటారు. నేను అడుగుతాను అనమాట, ఈ క్లారిటీ నాకు తెలుసు, అందుకు అడుగుతా, ఏమంటే పుట్టినప్పుడు ఇదే డేట్లో పుట్టాడండి పిల్ల ఈ విధంగానే పుట్టింది కదా, డేట్లు ఏం మారలేదు కదా, అంటే సంవత్సరాలు మారలేదు కదా, అంటే ఏమిటంటే చదువుల కోసం మార్చడం అనేది సహజం. పిల్లలు క్లవర్ అనుకోండి ఓ సంవత్సరం కిందకో పైకో వేస్తారు, అది అందువల్ల అడిగి మరీ ఇదివరకు ఎక్కువ, ఇప్పుడు చాలా మంది నోట్ చేసుకుంటున్నారు, అది బాగుంది. కానీ ఏంటంటే యుగో ప్రాబ్లంతో చాలా వరకు ఈ డైవర్స్లు అనేవి వస్తున్నాయండి, అంతకన్నా ఏం లేదు. తల్లిదండ్రులు వాళ్ళు మంచివాళ్ళే, వీళ్ళు మంచివాళ్ళే, ఈ పిల్లలు వాళ్ళ మాట గౌరవించడం కొంతవరకు మాత్రమే ఉంది. అండ్ మేము ముఖ్యంగా చూస్తే కనుక రెండవ వివాహాలు చేసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? అటు అబ్బాయి తరపు వాళ్ళు కావచ్చు, అమ్మాయి తరపు వాళ్ళు కావచ్చు, వారు వీరు కూడా ఏదో ప్రాబ్లం వల్ల మొదటి వివాహం రద్దయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు కలుస్తున్నప్పుడు ఈ రెండో వివాహానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మొదటిసారి జరిగినటువంటి తప్పులు రెండోసారి జరగకుండా ఒకటికి రెండింతలు కాదు 10 ఎంక్వైరీ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళకు కూడా డైవర్స్ మ్యాచే వచ్చింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎందుకు జరిగింది అని తెలియకుండా అలా మాకు చెప్తారు, మాకు చెప్పింది మేము క్లారిటీగా వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి వైట్ పేపర్ లాగా మేము ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. కానీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎందుకంటే మన బిడ్డని ఇస్తున్నాం, మన పిల్లాడికి చేసుకుంటున్నాం, అందువల్ల యూ కెన్ గో టు ఎంక్వైరీ. ఆ తర్వాత మనం ముందుకు పెడదాం. అదేవిధంగా అడ్రస్లు, ఫోన్ నెంబర్లు మీటింగ్లోనే ఇచ్చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఎంక్వైరీ చేసుకుని 1-2 నెలలు టైం తీసుకొని ముందుకు వెళ్ళండి అని సెకండ్ మ్యాచ్ల విషయంలో చాలా గట్టిగా చెప్తానండి. ఎంక్వైరీ మాత్రం చాలా మరికొన్ని ప్రొఫైల్స్
పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాల పాప 5'2" హైటు బీటెక్ 9 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ ఐఐటి చేసింది 28 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీఏ 6 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ ఎంబీఏ కూడా చేసింది అమ్మాయి 18 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎర్రగొల్లలు వీళ్ళు ఏదైనా ఓకే అంటున్నారు, ఆ విషయం గమనించండి. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది. ఆళ్ల శాఖ వీళ్ళది తగినటువంటి వరుడు కావాలి. నగర క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ ఈఎంఐ కూడా 7 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా వరుడు అంటే ఏమిటంటే మనకి అమ్మాయిలు ఎక్కువయ్యారు కాబట్టి కొంచెం అమ్మాయిలను ఎక్కువ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉంది పాప తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు ఎంబీఏ 10 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తోంది 11 లక్షల ప్యాకేజీలో ఉంది. గవర్నమెంట్ జాబ్ కోడలు కావాలనుకునే వాళ్ళు వెంటనే మమ్మల్ని గౌడ్స్ క్యాస్ట్లో సంప్రదించవచ్చు. మాల క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల 15 లక్షలు సంపాదిస్తుంది సంవత్సరానికి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'1" హైటు ఎంబీఏ ఈఎంఐ 50,000 జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'2" హైటు బీఎస్సీ బీఈడి టీచర్ ఎంఐ గవర్నమెంట్ జాబ్ చేస్తోంది 40,000 జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఈఎంఐ కూడా జాబ్ చేస్తోంది 10 లక్షల ప్యాకేజీలో ఉంది. మ్యామ్ ఆల్రెడీ 18 ఇయర్స్ అబవ్ నుంచి కూడా ఉండి ఈ మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తూ చాలా చక్కటి సంబంధాలు కలుపుతూ ఒక కొత్త జీవితాలు ప్రసాదిస్తున్నారు పిల్లలకు మీరు. ఈ నేపథ్యంలో మీ దృష్టిలో వర్ణాంతర వివాహాలకు సంబంధించి ఏం చెప్తారు? మీరు ఎంతోమందిని చూసుంటారు. నవ్వేడేస్ వర్ణాంతర వివాహాలకి ఆసక్తి చూపిస్తున్నారా? దానిపై మీరు ఏం చెప్తారు? డెఫినెట్గానండి, అందరికీ ఉపయుక్తమైన ప్రశ్న అడిగారు, ధన్యవాదాలు మీకు. నెక్స్ట్ ఏమిటంటే కనుక వర్ణాంతర వివాహాలు అనగానే మనకి ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు వాళ్ళు చేసుకున్నారు కదా పెద్దవాళ్ళు, వీళ్ళు చేసుకున్నారు కదా, ఓకే పర్వాలేదు మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచన జనాలందరి మధ్య మనసుల్లో వచ్చాయి. ముఖ్యంగా హై సొసైటీలో తప్పు ఏం కాదు పర్వాలేదు అనే ధోరణి వచ్చి కాస్ట్ ఇంచుమించు కులాల వాళ్ళు ఎనీ ఓసీ ఎనీ బీసీ ఓకేనండి అని ఓకే అంటున్నారు. అదేవిధంగా కింది తరగతి వాళ్ళు కూడా పర్వాలేదు అనే ఆలోచనలు వాళ్ళ కుటుంబాల్లో కూడా ఈ వర్ణాంతర వివాహాలు అయిపోయి అందువల్ల పర్వాలేదండి అనే పరిస్థితికి వచ్చేసారు. మేము ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టి 17 ఇయర్స్, ఈ 17 ఏళ్లలో చాలా వర్ణాంతర వివాహాలు చేయగలిగాము. కారణం ఏంటంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి. ఇప్పుడు వర్ణాంతర వివాహాలకు సంబంధించినటువంటి ఫైల్స్ కూడా మా దగ్గర చాలా ఉంటాయి, సంబంధాలు కూడా చేస్తామండి, చాలా ఉంటాయి. తర్వాత సక్సెస్ఫుల్ పిల్లా పాపలతో వాళ్ళు చాలా బాగున్నారు. అందువల్ల మనకి ఏ విధమైన అంటే తల్లిదండ్రులు ఇద్దరు చెరుకో కులం అయితే వాళ్ళ పిల్లలకి వాళ్ళ కులంలో కాకపోతే మూడో కులానికి పెడతారు. ఆ విధంగా చేసిన సంబంధాలు కూడా ఉన్నాయి. తప్పకుండా. అలాగే కుంభ వివాహాలు కావచ్చు, కదలి వివాహాలు కావచ్చు, ఏ పరిహారం కోసం అంటే దేనికోసం చేస్తారు మేడం జనరల్గా? అంటే కుంభ వివాహాలంటే కుజుడు 8వ ఇంట్లో కళత్ర దోషంలో ఉంటే తప్పనిసరిగా చేస్తారండి. అదేవిధంగా కదలి వివాహాలంటే మగపిల్లాడికి అరటి చెట్టుతో పెళ్లి చేయటం, అది కూడా కళత్ర దోషమే. అందువల్ల ఏంటంటే వాటి తదుపరి వివాహం చేస్తే విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయేమో అని భయభక్తులతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే జ్యోతిష్యాన్ని మన మహర్షులు ఎంతో శృతుల ద్వారా స్మృతుల ద్వారా ఎంతో పరిశీలించి మనకు అందించడం జరిగింది. అది తప్పు అని అనడానికి మనం ఎవరం సరిపోము, అది ఒప్పు అని గ్రహణాలతో చెప్తున్నాయి, పౌర్ణమి అమావాస్యల లెక్కలతో సహా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ యుగంలో తప్పనిసరిగా జ్యోతిష్య శాస్త్రానికి అందరూ కూడా పెద్దపీటే వేస్తున్నారు. ఖచ్చితంగా అండి, చాలా చక్కటి మాట. మరొకసారి రజికా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు ఈ అమ్మాయి బీటెక్ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్లో 25 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి, 28 సంవత్సరాల వయస్సు.
వెలమా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు బిట్స్ ఫిలాన్లో చదువుకుంది, 50 లక్షల ప్యాకేజీలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు MBA, ఈఎంఐ 60 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు ఈఎంఐ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, 5'4" హైటు తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు 5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి 6 అడుగుల హైటు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 33 సంవత్సరాలు బీటెక్ 32 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు 17 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు 20 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ గవర్నమెంట్ జాబు, ఎంటెక్ చేశాడు, 30 ఏళ్ళు, 15 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే చేస్తున్నాడు, తగినటువంటి వధువు కావాలి. మేడం, ముఖ్యంగా అంటే నాకు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అనిపిస్తోంది. ఒకే ఇంట్లో ఇద్దరికి ఒకేసారి పెళ్ళిళ్ళు చేయించా అంటే వాటిని నాకు తెలిసి కుండమార్పిల్లి పెళ్ళిళ్ళు ఏమంటారు, అవేనావి? అలాగే కూడా కాకుండా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు ఒకేసారి కుదిరి ఆ తర్వాత ఖర్చులు కలిసి వస్తాయి, బంధుమిత్రులకి అందరికీ సెలవులు కలిసి వస్తాయి. ముఖ్యంగా సమ్మర్లో పెళ్ళిళ్ళు అంటే అందరూ వస్తారు, ఇది ఆనందమే కదా, అందుకని అలా కానీ చేయకూడదు. చేయకూడదు. కారణం ఏమిటంటే కనుక 6 నెలలు తేడా చెప్పారు మన పెద్దవాళ్ళు. ఉగాది ముందు ఉగాది తర్వాత చేసేవారు పూర్వకాలం. అంటే ఆగము మేము మాకు చేయాల్సిందే అని పట్టుబట్టారనుకోండి అవతల వాళ్ళు ఇంకేం చేస్తారు, అందుకని ఉగాది ముందు ఉగాది తర్వాత అంటే మాఘమాసంలో ఒకరికి శ్రావణ మాసంలో ఒకరికి చేసేవారు. 6 నెలలు తేడా చూసుకోండి అక్కడ, అంతే. ఓకే అండి. అంటే మేడం, మరో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉన్నప్పుడు తమ్ముడికి ముందు పెళ్లి జరుగుతూ ఉంటుంది, ఏవో కారణాంతాల వల్ల కావచ్చు, ఏదో ఒక విషయం వల్ల కావచ్చు. అక్క చెల్లెలు ఉంటే చెల్లెలకు జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి ఎంతవరకు సమంజసం, వీటి గురించి ఏం చెప్తారు? అంటే సాధారణంగానండి పెద్దవాళ్ళు ఒప్పుకోరండి. ముందు మగపిల్లాడికి కానీ ఆడపిల్లకి కానీ వెనకాల వాళ్ళకి చేయడానికి ఇష్టం ఉండదు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రేమ వివాహాలు ఎక్కువ అవడం వల్ల వాళ్ళు ఏంటంటే మేము ప్రేమించుకున్నాము తప్పనిసరిగా మేము పెళ్లి చేసేసుకుంటాము, మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి మా గోల మాది అంతే అని వాళ్ళు రివర్స్ ధోరణి కానీ లేకపోతే బాగా ఫోర్స్ చేయడం వల్ల కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఏం చేస్తాం అనుకున్నాను, అందుకని చెప్పేస్తున్నారు, ఏమండి ఇలా కులాంతర వివాహం చేసుకున్నారు మా వాళ్ళు, వాళ్ళకి ఇష్టమేనా అడగండి అని కూడా చెప్తారండి. ఆ విషయం కూడా చెప్పే మేము సంబంధాలు కుదురుస్తాం. ఓకే అండి. అలాగే వధూవరులని అంటే పెళ్లి చేసుకుంటున్న వాళ్ళని లక్ష్మీనారాయణలతో పోలుస్తూ ఉంటారు, దానికి కారణం ఏంటండి? ఇవి కొన్ని చదివాక తప్పకుండా అండి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ MS యూఎస్లో 160Kలో ఉంది, ఎంఐ 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు ఈఎంఐ 100 CR ఉంది, బిజినెస్లో నెంబర్ 1 ఈ పిల్ల, హైదరాబాదే, తగినటువంటి వరుడు కావాలి. 5'4" హైటు. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ MS ఆస్ట్రేలియాలో ఉంది, 120Kలో ఉంది, ఎంఐ, తగినటువంటి వరుడు కావాలి, PR ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు కెనడాలో ఉంది, 110K వస్తోంది, PR ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ బిట్స్ విలాన్లో చదువుకుంది పాప, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 CR ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'6" హైటు 25 లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్లో MBBS MD డాక్టరు, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు MBA HRగా పనిచేస్తుంది, ₹1,00,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో అబ్బాయిలు కూడా చూసుకుందామండి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ MS యూఎస్లో 290
కేలో ఉన్నటువంటి ఈ పిల్లాడు I-140 ఉంది, 660 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి కాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఆస్ట్రేలియాలో 140 కేలో ఉండి, PR ఉండి, 40 కోట్ల ప్రాపర్టీ ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి కాస్ట్ 26 సంవత్సరాలు, 5'11" హైటు, కెనడాలో 120K, 70 కోట్ల ప్రాపర్టీ తగినటువంటి వధువు కావాలి. రెడ్డి కాస్ట్ 26 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 32 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి ఒక 30 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గంగపుత్ర కాస్ట్ 32 సంవత్సరాలు, 5'7" హైటు, MS, US లో 200Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. గంగపుత్ర కాస్ట్ 33 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 5 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర కాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. గంగపుత్ర కాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, US లో 150Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. H1B ఉంది. అదేవిధంగా గంగపుత్ర కాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, MBA, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర కాస్ట్ 29 సంవత్సరాలు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా SC మాలా క్యాస్ట్, గవర్నమెంట్ జాబు, 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఈ పిల్లాడు 94,000 జీతంలో ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే SC మాలా క్యాస్ట్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. మాదిగ క్యాస్ట్, గవర్నమెంట్ జాబు, 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 21 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయి 27 సంవత్సరాల అమ్మాయి, ఈ అమ్మాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తోంది, తగినటువంటి వరుడు కావాలి. మాలా క్యాస్టు, మాదిగ క్యాస్టు, గవర్నమెంట్ జాబ్ చేస్తోంది, 5'3" హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అలాగే కులాంతర వివాహం సంబంధాలు కూడా మన దగ్గర ఉంటాయి. ఇక సమయం ఉంటే రెండో పెళ్ళివి కూడా చెప్తాను. తప్పకుండా చెప్పండి. రెండో పెళ్ళి రెడ్డి క్యాస్టు, 34 సంవత్సరాలు, 5'11" హైటు, బెంగళూరులో పనిచేస్తున్నాడు, 33 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్టు, రెండో పెళ్ళి, 35 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్టు, కులాంతర వివాహం కూడా చూస్తారు, 36 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్ళి పద్మశాలి క్యాస్టు, కులాంతర వివాహం చూస్తారు, 29 సంవత్సరాలు, బీటెక్, టీమ్ లీడర్గా ఉన్నాడు, నెలకి 2 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. తప్పకుండా. లక్ష్మీనారాయణ గురించి అడిగారు కదా, అందుకే చూడండి మనకి పెళ్లిలో మంత్రాలు ఉంటాయి. ఏమని? లక్ష్మీనారాయణాభ్యం నమః, ఉమామహేశ్వరాభ్యం నమః, వాణి హిరణ్యగర్భాభ్యం నమః, సీతారామాభ్యం నమః, సచి ఇంద్రాభ్యం నమః, అదేవిధంగా ఛాయా మార్తండాభ్యం నమః, అరుంధతి వశిష్టాభ్యం నమః. వీళ్ళందరూ కలిసి పెళ్ళికి వచ్చి చక్రవర్తులతో సహా ప్రవరుల ద్వారా వీళ్ళ వంశ అభివృద్ధికి అక్షంతలు ఇస్తారు. అందుకని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లక్ష్మీనారాయణులు హృదయంలో పెట్టుకున్నాడు విష్ణుమూర్తి అమ్మవారిని, అందుకని ఆ పేరు వచ్చింది. సూపర్ మ్యామ్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. అలాగే ప్రొఫైల్స్ గురించి కూడా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు ఖచ్చితంగా మీ ప్రొఫైల్స్ అంటే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడలేని వాళ్ళు, కుదరని వాళ్ళు ఆ స్క్రీన్పై కనిపించే నెంబర్లకి మీ ప్రొఫైల్స్ పంపించి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. సో ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.